సాయంత్రం ఇంటికి రా. నువ్వు కూడా. రే మోజెస్, అలా ఉండకరా. పోరా. ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. నువ్వు కంగారు పడకరా, అదేం జరగదు. ఇంకేం జరగలరా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఛే, ఒక పక్క మమ్మల్ని చర్చ నుండి బయటికి గెంటేస్తారేమో అని మా అమ్మ భయంతో ఏడుపు. అయ్యో అయ్యో ఏంట్రా అయ్యో? అందరూ సైలెంట్ ఉంటే పెద్ద పోటీగాళ్ళు నువ్వెందుకు చెయ్యొద్దు? 15 సంవత్సరాల నుండి పాస్టర్ గారి ఇంట్లో సొంత మనిషిలో తిరిగాను. మొత్తం నాశనం చేసావురా. రే, అలాంటిది ఏం జరగదురా. నీకేం తెలుసురా? కన్ఫామ్ గా నన్ను బయటికి గెంటేస్తారు. చర్చి మారడం వ్యభిచారంతో సమానమని పాస్టర్ గారు చాలా సార్లు చెప్పారు. నువ్వెలాగూ అదే. ఇప్పుడు నన్ను కూడా అలాగే అయిపోయేలా చేసేస్తున్నావు. రే, చర్చి మారడం పాపమని కానీ వ్యభిచారం అని కానీ బైబిల్ చెప్పడం లేదురా. తమ చర్చి నుండి వేరొక చర్చికి వెళ్లకుండా ఉంటారని కొందరు పాస్టర్లు అలా చెప్తారురా. అది నిజం కాదు. తమ చర్చి నుండి బయటకు పోతే వ్యభిచారం అంటారు. వేరొక చర్చి నుండి తమ చర్చికి వస్తే మాత్రం బట్టలు పెట్టి మరీ ఆహ్వానిస్తారు. వేళ కొరువులు వాళ్ళ కొరువులు ఉంటుందా? బాబు, నీ లాజిక్లకో నమస్కారం. నువ్వు ఈవినింగ్ రావద్దు. అక్కడ కూడా ఎలా మాట్లాడితే తండ్రి తరిమేస్తారు. నేనే వెళ్తాను. కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడతాను. నిన్ను చర్చిలో ఉంచమని అడుగుతాను. ఒరే, నేను చెప్పేది వినప్పుడు మాట్లాడరా. అప్పుడు నువ్వేం చెప్పినా వింటాను. చెప్పు. పాత నిబంధనలో కొన్ని జంతువులు పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి. కొత్త నిబంధనకి అది వర్తిస్తుందా? వర్తించదు. పాత నిబంధనలో యెరూషలేము ప్రత్యేకమైంది. కొత్త నిబంధన వారికి కూడా అది ప్రత్యేకమైందో కాదో ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. అయినా అక్కడ యేసుక్రీస్తు శిష్యులు పరిచయం చేశారా, కాబట్టి అది ప్రత్యేకమైందే. మోజెస్, మనం బైబిల్ నుంచి మాట్లాడుకుందాంరా. సరే చెప్పు. దేవుడు దావీదు కాలంలో యెరూషలేముకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. సొలొమోను ఆలయం కట్టినప్పుడు కూడా నా కనుదృష్టి ఈ స్థలం మీద ఉంటుందని చెప్పాడు. అదే దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే యెరూషలేమును పాడుదెబ్బగా చేస్తానని హెచ్చరించాడు. అయినా ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించారు. దేవుడు అనేక మంది రాజుల్ని పంపించి యెరూషలేమును దేవాలయమును నాశనం చేయించాడు. ఆ తర్వాత దేవుని మహాకృప వలన ఎజ్రా నెహమ్యా కాలంలో యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడ్డాయి. ఇశ్రాయేలీయులు యథావిధిగా దేవునికి మళ్లీ అవిధేయత చూపించారు. ఆ తర్వాత క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులు యేసుని మెస్సీగా అంగీకరించలేదు. ఎంత బోధించినా లోబడలేదు. మరొకసారి యెరూషలేము దేవాలయము శపించబడ్డాయి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తల్ని చంపుదానా, నీ ఇల్లు విడవబడి ఉన్నది. దేవాలయమా, రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండానట్లు నీవు పడద్రోయబడదు. ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక అని చెప్పే వరకు మీరు నన్ను చూడరు అని ప్రభు యెరూషలేమును శపించాడు. ఇది జరిగిన 30 సంవత్సరాలకి, అంటే క్రీస్తు శకం 60లో దేవాలయం కూల్చబడింది. యెరూషలేము నుంచి యూదులు తరంబడ్డారు. యెరూషలేము అన్ని జనుల హస్తగతమైంది. ఆ తర్వాత కాలంలో కొంత భాగాన్ని ముస్లింలు కూడా ఆక్రమించుకున్నారు. ఇప్పటికీ యూదులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యూదులకి ప్రాంతీయ అభిమానం, జాతి అభిమానం ఎక్కువ కాబట్టి వారికి యెరూషలేం ప్రత్యేకమైనది కావచ్చు, కానీ క్రైస్తవులకు కానే కాదు. అందుకే ఆదిమ సంఘం వారు ఎవరు యెరూషలేముకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వలేదు. యెరూషలేం వెళ్లాలన్న ఆశ పడనూ లేదు. అప్పటి నుండి 1900 సంవత్సరాల కాలంలో లక్షల మంది సేవకులు, కోట్ల మంది విశ్వాసులు ఈ భూమి మీద జీవించారు. కానీ ఎవరూ యెరూషలేం వెళ్లాలనుకోలేదు. యెరూషలేంకు ప్రాధాన్యత ఇవ్వనూ లేదు. ఈ హోలీ ల్యాండ్ టూర్లు, యెరూషలేం ఫోటోలు సంఘం చల్లారిపోయిన ఈ 50 సంవత్సరాల్లోనే ప్రవేశించాయి. హిందువులకి తిరుపతి, ముస్లింలకి మక్కాలాగా క్రైస్తవులకి యెరూషలేం తీర్థయాత్రా స్థలం అయిపోయింది. తీర్థయాత్రలు చేసేవాళ్ళని మనం అమాయకుల్లా చూస్తాంరా. కానీ మనం మాత్రం లక్షలు ఖర్చు పెట్టి, రోజులకు రోజులు ఖర్చు పెట్టి తీర్థయాత్రలు చేసొస్తున్నాం. వాళ్ళ అమాయకులో కాదో తెలియదు కానీ మనం మాత్రం అజ్ఞానంలోరా. నేలకి నీటికి మహిమ ఉందనుకునే వారిని మనం విగ్రహారాధికులు అంటాంరా. మనం కూడా యెరూషలేంకి, యోర్దాను నదికి మహిమ ఉందంటున్నాం. మనం విగ్రహారాధికులం కాదంటావా? క్రీస్తు ఆయన అడుగుజాడలో నడవమని చెప్తే ఆయన జీవించినట్లు జీవించడానికి ప్రయత్నించడం లేదు, కానీ ఆయన అడుగులు వేసిన యెరూషలేంకు మాత్రం పరిగెడుతున్నారు. క్రీస్తు మన బాధ్యతని సిలువను మోస్తూ ఆయన వెంబడించమని చెప్తే ఒలీవ సిలువలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. పాపం విషయంలో మరణించి దానికి గుర్తుగా నీటిలో మునగమంటే యోర్దాను నదిలో ములిగేసి పవిత్రమైపోయామంటున్నారు. ఫలం లేకపోవడం వల్ల శపించబడిన అంజూరపు చెట్ల కాక ఆత్మఫలం కలిగి ఉండమని బైబిల్ చెప్తుంటే అంజూరపు పళ్ళు తెచ్చుకుంది అంటున్నారు. ఏంట్రా ఇదంతా?
దీని అతి జ్ఞానం అందామా అజ్ఞానం అందామా? పరలోకం వెళ్లాలని ఆశ వదిలేసి యెరూషలేం వెళ్లాలని ఆశపడుతున్నారు. మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ మతస్థులా ప్రవర్తిస్తున్నావురా. క్రీస్తు మనలో నివసించాలని మన హృదయం అనే తలుపుని తడుతుంటే ఆయన్ని బయటే వదిలేసి క్రీస్తు ఎప్పుడో నివసించిన యెరూషలేముకు పోతున్నారు. అది పరిశుద్ధ భూమంట. అయినా మట్టికి పరిశుద్ధత ఏంట్రా? మనకున్న ఈ అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకునే కడుపునే దేవుడిగా భావించే కొందరు వ్యాపారం మొదలుపెట్టారు. యెరూషలేం మట్టి అమ్ముకుంటున్నారు, యోర్దాను నీళ్లు అమ్ముకుంటున్నారు, ఒలివ నువ్వులను అమ్ముకుంటున్నారు, ఒలివ సిలువలు అమ్ముకుంటున్నారు. అమ్ముకునేవాడిని వ్యాపారస్తుడు అనొచ్చురా, కానీ కొనుక్కునేవాడిని ఏమనాలో అర్థం కావట్లేదు. యెరూషలేం వెళ్తేనే బైబిల్ బాగా అర్థమవుతుందంటారు ఒకరు. యెరూషలేం వెళ్ళని వారిలో ట్రాన్స్లేటర్లు, వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు, గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు. వాళ్ళెవరికి బైబిల్ సరిగ్గా అర్థం కాలేదంటావా? నాతో రండి, నేనే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటారు ఇంకొకరు. నాతో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి వీళ్ళేమైనా సెలబ్రిటీలు ఏంట్రా? కళ్ళారా చూసి బైబిల్లో రాయబడిన నిజాలను తెలుసుకుని విశ్వాసంలో బలపడనంటారు ఇంకొకరు. అయినా చూసి నమ్మడం ఏంట్రా? అదేం విశ్వాసం? దేవుని పేరు అడ్డు పెట్టుకునే విశ్వాసం అమాయకత్వంతో వ్యాపారం చేస్తున్నారా? మనుషుల విశ్వాసం దేవుడి నుంచి తొలగిపోయి మట్టి మీదకి, నూనె మీదకి, నీటి మీదకి వెళ్లిపోయి అవిశ్వాసులు అయిపోతున్నారా? చూస్తూ ఊరుకోలేక, ఏమీ చేయలేక ఏడుపు వస్తుందిరా. ఇదేం వ్యాపారం అని అమ్మేవాడిని నిలదీయాలనుంది, ఇదేం అజ్ఞానం అని కొనేవాడిని నిలదీయాలనుంది. కానీ ఏమీ చేయలేక చేతకాని వాళ్ళలో కూర్చున్నానురా. యెరూషలేం వెళ్ళొచ్చురా, సువార్త చేయడానికి వెళ్ళొచ్చు, సరదాకి వెళ్ళకూడదు. యెరూషలేంను ఒక పుణ్యభూమిగా, యోర్దాను ఒక పుణ్యనదిగా భావించడం మాత్రం అజ్ఞానం, అవిశ్వాసం కూడారా. సమయం ఉంటే సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్లి సువార్త ప్రకటిస్తే అది సంఘానికి ఉపయోగం. డబ్బుంటే కాలినడకను సువార్త చేసేవాళ్ళు, పూరుగుడిసెల్లో ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దాన్ని అందజేస్తే సంఘానికి ఉపయోగం. అంతేగాని విహారయాత్రలు చేసేస్తే ఎవరికరా ఉపయోగం? నా మాటలు నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, విమర్శలా కనిపించవచ్చు, కానీ ఇవి నిజాలురా. విశ్వాసులు తమ కష్టార్జితం నుండి సేవకులకు ఇస్తుంటే కాశ్మీర్లు, కన్యాకుమారులు, యోర్దాన్లు, యెరూషలేంలు తిరుగుతూ ఎంజాయ్ చేయడం ఏమైనా సమంజసంగా ఉందా? సంఘం ఒక పక్కన పాపాలతో, మరో పక్కన దుర్బోధలతో, ఇంకో పక్కన సామాజిక వ్యతిరేకతలతో అన్ని విధాలా దిగజారిపోతుంటే ఈ టైంలో కరపత్రికలకి, మీటింగులకి డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడాల్సిన మనం ఎలా విహారయాత్రలకు వెళ్ళడం నాకైతే తెలివి తక్కువ పనిగా అనిపిస్తుందిరా. ఏదైతేనో దేవుడు శపించిన, దేవుణ్ణి తిరస్కరించిన యెరూషలేమును క్రైస్తవులకు పుణ్యక్షేత్రంగా మార్చేశారురా. ఈ తప్పు వల్ల సంఘానికి జరిగిన నష్టానికి, సంఘంలో జరుగుతున్న వ్యాపారానికి కొన్ని టీవీ ఛానల్స్, కొంతమంది ఇంటర్నేషనల్ స్పీకర్లు, కొందరు యాంకర్లు, కొందరు పాస్టర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒక దినాన సంఘానికి జరిగిన నష్టానికి వీరందరూ దేవునికి లెక్క చెప్పుకోక తప్పదురా. ఏంట్రీ ఇదంతా? మన సంఘానికి బైబిల్కి సంబంధం కనిపించట్లేదు. ఎందుకు ఇలా జరిగింది? బాధ్యత రాహిత్యంరా. మన సంఘంలో సేవకునికి కానీ, పెద్దలకు కానీ, విశ్వాసులకు కానీ ఎవరికీ బాధ్యత లేదు. అందుకే ఇలా జరిగింది. అన్ని సంఘాలు ఇలా లేవురా, కానీ చాలా సంఘాలు మాత్రం ఇలానే ఉన్నాయి. సాయంత్రం వెళ్దాంరా. నీ అభిప్రాయాలన్నీ ఆయనకి చెప్పు. ఆయన కొన్నింటిలోనైనా లోపడవచ్చు, కానీ గౌరవంగా మాత్రం మాట్లాడరా ప్లీజ్. నాకు పాస్టర్ గారంటే చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయిరా, కానీ ఖండించాల్సిన చోట మాత్రం ఖండించాల్సిందే. ఒకప్పుడు ఆర్సింపాదల్ని ప్రొటెస్టెంట్లు వ్యతిరేకిస్తున్నప్పుడు సేవకుల్ని ఎదిరించకూడదని అందరూ ఆపేస్తుంటే ఈ రోజు మనం మరీ ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఆ రోజు పోరాడారు కాబట్టే సత్యం బయటకు వచ్చింది. ఈ రోజు ప్రొటెస్టెంట్స్ లోని 100 కొద్ది లోపాలున్నాయి. మళ్ళీ పోరాడాల్సిన సమయం వచ్చింది. పోరాడతాను. పోరాడదాం. చెప్పు. అదే రమ్మన్నారని. నీ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. చూసి చూడనట్టు ఊరుకుంటున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏ విషయంలో పాస్టర్ గారు? ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాల్లోనూ. ఏం భయపడకు. ఏం అడగాలనుకుంటున్నావు అడిగి. కొన్ని రోజుల క్రితం స్వస్థతావరం కలిగిన ఒక దైవజనుడు కర్చీఫ్లు అమ్మితే మీరు వాటిని కొని చర్చిలో అమ్మారు. అవును. వాటిని రోగికి తగిలిస్తే స్వస్థత వస్తుందని, ఆ కర్చీఫ్ను ఊపుతో ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుందని మీరు చెప్పారు. ఇందులోని సందేహం ఏంటి? కర్చీఫ్ను తగిలిస్తే స్వస్థత వస్తుందన్నారు. దానికి పౌలు నడికట్టి కంటించిన వస్త్రాన్ని రోగులు కంటిస్తే స్వస్థపడ్డారనే సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. నా సందేహం ఏంటంటే ఆ కర్చీఫ్ని దాన్ని మీకు అమ్మిన దైవజనుడికి మీరు అంటించారా లేదా? మా ఎదురుగానే బాక్స్ ఓపెన్ చేసి కొత్త కర్చీఫ్లు ఇచ్చారు. సో ఆయనకి అంటించలేదు. అలాంటప్పుడు పౌలు నడికట్టి సందర్భాన్ని ఎందుకు వాడుకోవాలి?
మన చర్చిలో రోగాలు ఉన్న వాళ్ళంతా కర్చీపులు కొనుక్కున్నారు, కానీ ఒక్కరికి కూడా స్వస్థత జరగలేదు. ఎందుకని? పౌలు అలా వస్త్రాన్ని నమ్ముకోలేదు, మరి ఆయన ఎందుకు అమ్మారు? అంటే ఆయనకి వాక్యం తెలియదు అనుకుంటున్నావా? ఆయన విమర్శించడానికి నువ్వు ఎప్పటి వాడవయ్యా? నేను ఆయన విమర్శించడం లేదండి, నా సందేహాలు మీకు చెప్తున్నానంతే. ఇంకా కర్చీపులతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మను పొందుతామన్నారు. ఆరాధించాల్సింది ఆత్మతోనూ సత్యంతోనా, లేక కర్చీపులు చున్నీలతోనా? ఆత్మ కోసం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను పొందుతామని లోకాసు వార్త 3:21, 11-13లో స్పష్టంగా రాయబడింది. మరి మీరెందుకు కర్చీపుల వల్ల పరిశుద్ధాత్మను పొందుతామని చెప్తున్నారు? మన చర్చిలో ఆ కర్చీపుల వల్ల ఒక్కరైనా పరిశుద్ధాత్మను పొందామని సాక్ష్యం చెప్పారా? వాక్యం నేను నీకు చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా? అయ్యో, అదేమీ లేదు పాస్టర్ గారు, నేను మీకు వాక్యం చెప్పడం లేదు, నా డౌట్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు అడుగుతున్నట్లేదు, చెబుతున్నట్లుంది. సారీ పాస్టర్ గారు. సరేలే, ఈ మ్యాటర్ నాకు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉందండి. విశ్వాసులు స్వస్థత కోసం దేవుని మీద ఆధారపడకుండా కర్చీపుల మీద ఆధారపడుతున్నారు. విశ్వాసం క్రీస్తు మీద నుండి కర్చీపుల మీదకి మారిపోతుంది. ఇది నష్టం కాదంటారా? దేవుడు ఆరాధించమన్న విధానాన్ని విడిచిపెట్టి కర్చీపులు తిప్పుతూ ఆరాధిస్తూ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఇది నష్టం కాదంటారా? పరిశుద్ధాత్మ కోసం దేవుని మీద ఆధారపడమంటే మనుషులు తయారు చేసిన ఒక క్లాత్ మీద ఆధారపడుతున్నారు. అలాంటి వారు ఎప్పటికీ పరిశుద్ధాత్మను పొందలేరు. ఇది నష్టం కాదంటారా? నూనె బాటిల్స్ అమ్ముతున్నారు, నూనె స్వస్థపరుస్తుందని చెప్తున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని యాకోబు పత్రిక 5:15లో రాయబడితే నూనె స్వస్థపరుస్తుందని ఎందుకు చెప్తున్నారు? యేసుక్రీస్తు మట్టి ద్వారా, ఉమ్ము ద్వారా, నీటి ద్వారా కూడా స్వస్థత చేశాడు. అంత మాత్రాన స్వస్థత వాటి వలన జరిగిందంటామా? స్వస్థపరిచే దేవుడే కదండి. మీరు అలా చెప్పడం వల్ల మన సంఘస్థులంతా నూనెని నమ్ముకుంటున్నారు. విశ్వాసం పక్కత్రోవ పడుతుంది. ఇది నష్టం కాదంటారా? విశ్వాసి కర్చీఫ్ని నమ్ముకుంటే నన్నేం చేయమంటావా? విశ్వాసి నూనె నమ్ముకుంటే తప్పు నాదా? ఆ తప్పు వాళ్ళదే, నాది కాదు. విశ్వాసి తప్పు చేస్తే సవరించాల్సింది మీరే కదా. వచ్చే ఆదివారం కర్చీప్ని నూనెని నమ్ముకోవద్దని చెప్తారా? కర్చీప్ ద్వారా ఆత్మను పొందుకోలేమని, కర్చీప్తో ఆరాధించకూడదని చెప్తారా? ప్రార్థనాపూర్వకంగా నూనె రాస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తారా? నేనేం చెప్పాలో నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వెంతలో ఉండాలో అంతలో ఉండు. నీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. మీటింగ్స్ అందరూ సంతోషం ఒప్పుకుంటే నీకు మాత్రం ఏమైందిరా? అందరి ముందు చెయ్యెత్తి నన్ను ఇన్సల్ట్ చేశావు. పాస్టర్ గారండి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని చేయట్లేదండి. మీరంటే నాకు చాలా గౌరవం అండి. చాలే కబుర్లు, ముందు మీటింగ్ విషయంలో నీ అభ్యంతరాలు చెప్పు. రే, అడిగారా? మనల్ని ఎలాగో పంపించేస్తారు, మొత్తం అడిగే. నాకు వాళ్ళ పేర్లు జీవితాలు నచ్చలేదండి. ఏంటి పేర్లు నచ్చలేదా? జాన్సన్, జాన్ జోసెఫ్, ఈ పేర్లు నచ్చలేదా? పోనీ ఫోన్ చేసి పేర్లు మార్చుకోమని చెప్దామా? వాళ్ళ పేర్లు జాన్ జోసెఫ్, జాన్సన్ కాదు కదా పాస్టర్ గారు. స్పీకర్ పేరు రెవరెండ్ డాక్టర్ జాన్ జోసెఫ్, సింగర్ పేరు సంగీత సాహిత్యరత్న జాన్సన్. నాకు వాళ్ళ పేర్ల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటో అభ్యంతరాలు? రెవరెండ్ అంటే అర్థం ఏంటండి? గౌరవింపదగిన. అయితే మన సంఘ పెద్ద గారు కూడా గౌరవించదగిన వ్యక్తే కదండి. ఆయన్ని రెవరెండ్ అనొచ్చా? అనకూడదు. మా నాన్నగారు కూడా నాకు గౌరవించదగిన వ్యక్తే. నేను ఆయన్ని రెవరెండ్ అనొచ్చా? అనకూడదు. ఎందుకని? అది కేవలం సేవకులకు మాత్రమే తగిన బిరుదు. దేవుడు సేవకులకి బాధ్యతలు ఇచ్చాడా, బిరుదులు ఇచ్చాడా? 1 కొరింథీ 12:28, ఎఫెసీ 4:13లో దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కోసం బోధకులను, కాపరులను, సువార్థికులను, అపోస్తలులను, ప్రవక్తలను నియమించాడు. అందులో రెవరెండ్లు, డాక్టర్లు లేరు కదండి. నేను రెవరెండ్ని కాదన్నాక నువ్వేడోయా? ఆ సర్టిఫికేట్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డా నీకు తెలుసా? నేను మిమ్మల్ని రెవరెండ్ కాదు అనడం లేదు. అసలు రెవరెండ్ అనే బిరుదు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను. దయచేసి నాకు చెప్పండి. అదంతా నాకు తెలీదు. పాస్టర్లు మాత్రమే రెవరెండ్లు, అది కూడా అందరూ కాదు. ఎవరైతే బైబిల్ కాలేజీలో డిగ్రీ చేశారో వాళ్లే రెవరెండ్లు. మిమ్మల్ని రెవరెండ్ అని కాకుండా బ్రదర్ అని పిలిస్తే మీకు కోపం వస్తుందా? ఎందుకు రాదు? నేను రెవరెండ్ని, నన్ను రెవరెండ్ అని పిలవలసిందే. పాస్టర్ గారు, రెవరెండ్ అంటే అర్థం ఏంటండి? చెప్పాను కదా, గౌరవింపదగిన. రెవరెండ్ అంటే అర్థం గౌరవింపదగిన అని కాదండి. రెవరెండ్ అంటే భయపడదగినవాడు లేదా భయంకరుడు అని అర్థం. రెవరెండ్ అనే మాటను కీర్తన 111:9 నుంచి తీసుకున్నారు. కింగ్ జేమ్స్ వెర్షన్ లో అక్కడ